అమ్మ నమస్తే అమ్మా. నమస్తేనండి. మీ పేరు? నా పేరు లత అండి. అవునా, ఓకే రైట్. ఏం చేస్తుంటారమ్మా? నేను మామూలుగా హౌస్ వైఫ్నండి. హౌస్ వైఫ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ గెలవాలండి. ఎందుకని? దేనికంటే వాళ్ళ 10 ఏళ్లలో ప్రతి ఒక్క పథకం తెచ్చారు జనాలకు. ఈరోజు ఈ రోడ్లు ఇవన్నీ డ్రైనేజీలు వచ్చిందంటే అదే క్లీను మంచిగా పారిశుధ్యం నీటిగా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ వల్లే. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో దరిద్రం పట్టించేసేసింది కాలనీలన్నీ. ఒక చెత్త ఒక డంపింగ్ యాడ్ చేసేసింది కాలనీని అన్నిటిని. ఏం సరిగ్గా లేదండి అసలు. రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, జూబ్లీ హిల్స్ నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని చెప్పేసి అని అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటమ్మా? మాకు ఎలక్షన్ అప్పుడు 6 గ్యారంటీలు హామీ ఇచ్చాడండి. 6 గ్యారంటీలు హామీ చేయలేనోడు జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ ఏం చేస్తాడండి ఆయన? 6 గ్యారంటీలు ఏం చేశాడండి? మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, మోసం చేశాడు. గ్యాస్ ఒక్క నెల వేసాడు అంతే, మోసం చేసేసాడు. కరెంటు బిల్లు 200 లోపు యూనిట్లు అన్నాడు. 200 దాటితే ఎన్ని నెలలు మేము కట్టలేదో అన్ని నెలల డబ్బులు మాకు పడిపోతున్నాయి. ఇంకా ఆయన చేసింది ఏముందండి? పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచాడా వృద్ధులకు? ఏం చేశాడని? ఎందుకు వేయాలి మేము ఓటు? దేనికి వేయాలి చెప్పండి ఆయనకు? ఆయన ఏం డెవలప్మెంట్ చేశాడని వేయాలా? మాకు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి అంటే గంగలో కొట్టుకోపోయినాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో వీళ్ళ వాళ్ళని గెలిపిస్తే తెగ చేసేస్తారు. ఇచ్చింది మంచి ఫైటర్కి ఇచ్చారు టికెట్ తీసుకెళ్ళి. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. వాళ్ళందరినీ మంచిగా ఆ కాంగ్రెస్లో పెద్ద లీడర్లు నాటి నుంచి ఉన్నోళ్ళు సంగనాకిపోయినారు. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డిని సీఎం పట్టా కట్టించి ఆ రాహుల్ గాంధీ మొత్తం హైదరాబాద్నే తెలంగాణనే మట్టబెడుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటే మొత్తం మీద ఏం చెప్తారు 2 ఏళ్ల పాలన గురించి? ఈ 2 ఏళ్లలో ఏమి అభివృద్ధి జరగలేదండి. ఆయన ఇచ్చిన హామీలు కూడా ఏమీ నెరవేరలే. ఫ్రీ బస్ పెట్టాడు, జుట్లు పట్టుకొని లాక్కొని కొట్టుకోవడమే సరిపోతుంది లేడీస్ని. ఫ్రీ బస్ పెట్టినట్టు పెట్టి బస్ ఛార్జీలు పెంచాడు. ఏం లాభం అండి? ఆయన చేసింది ఏం చేశాడు? ఏం మేలు చేశాడు ఆయనకి వేయడానికి? అస్సలండి ఓటు అన్నది ఎయ్యరు. అందరూ కచ్చగట్టున్నారు రేవంత్ రెడ్డి మీద. ఇంకా రాదండి ఈ 2 ఏళ్ళు ఆయన పరిపాలించేది. తర్వాత అస్సలు కాంగ్రెస్ ప్రభుత్వమే రాదు, మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది. కేసీఆరే మాకు సీఎం అవుతారు. ఏం పేరు? పేరు వెంకటేష్. ఓకే, ఎన్నాళ్ళ నుంచి మీ ఖాళీలో ఉంది? పుట్టినప్పటి నుంచి ఇదేనా? ఏంటి మరి పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 4000. బేసిక్ ఎంత రావాలి? మామూలుగా 6000 అన్నారు. ఎట్లా మామూలుగా కాంగ్రెస్ ఇస్తుంది 4000. సరిపోతలేదు. ఏం ఎట్లా అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఎట్లుంది పరిస్థితి? పరిస్థితి అట్లే ఉంది, మామూలుగా అట్లా నడుస్తుంది అది. ఓకే, ఇప్పుడు మళ్ళీ బైపోల్ ఎలక్షన్ వస్తుంది కదా సార్, ఈసారి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే దానికి ఇక చెప్పలేము. ఏది మాకు ఎవరి ఇష్టం అంటే వేస్తాం దానికి. అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే మీకు పెన్షన్ అది కరెక్ట్గా ఎక్కువగా రావాలన్నా కూడా కరెక్ట్గా రావాలని ఏ పార్టీ గెలిపిస్తే మంచిదని అనుకుంటున్నారు? ఎక్కువ శాతం అయితే కారు ఉంటే మంచి. కారు ఉంటుంది. ఓకే, అంటే కారు పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షనే ఇప్పుడు మీకు వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పెన్షన్ మీకు రావట్లేదు. 4000 వస్తుంది అంతే. మళ్ళీ కేసీఆర్ సరే రావాలా?